గ్రహాంతరవాసుల కోసం మానవజాతి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. వారి ఆనవాళ్ల కోసం శక్తివంతమైన టెలిస్కోపులతో విశ్వాంతరాలు గాలిస్తోంది. వారికి ఈ విశ్వంలో మన చిరునామా చెప్తూ సంకేతాలు పంపిస్తున్నాం. వాటిని గ్రహించిన వారు భూగోళాన్ని వెతుక్కుంటూ వస్తే చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాం. ఒకవేళ అదే నిజమైతే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? గ్రహాంతరవాసులు మనకు శత్రువులా, మిత్రువులా? ఈ సందేహాలకు శాస్త్రవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రహాంతరవాసులు మనకు స్నేహితుల, శత్రువుల? శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు 100 ఏళ్లలో ఏలియన్లు నిజంగా మానవులకు ఎదురుపడితే ఏం జరగబోతోంది? సాదర స్వాగతాల, ప్రపంచమే కంపించే మహా పోరాటాల? ఈ సందేహాలన్నింటికీ సంబంధించి ఒళ్ళు గగురు పొడిచే ప్రకటన చేశాడు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఇటీవలే గ్రహాంతర జీవులు గుట్టు విప్పారు. ఆయన విశ్లేషణ ప్రకారం అనంతకోటి విశ్వంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో జీవం ఉండకపోదని, అది భూమిపై కన్నేయక మానదని హెచ్చరించారు. గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తే జరగబోయే దానికి అమెరికా ఉదంతాన్నే ఉదాహరణగా పేర్కొన్నాడు స్టీఫెన్ హాకింగ్. అమెరికాను కనుగొన్న కొలంబస్ వల్ల అప్పటికే అక్కడ సంచరిస్తున్న జాతులకు ఎలాంటి ప్రయోగం చేకూరకపోగా నష్టమే ఎదురయ్యింది. రెడ్ ఇండియన్లు మనుగడే ప్రశ్నార్థకంలో పడగా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన మిగిలిన వారు ఇప్పుడు అమెరికా అసలు పౌరులుగా, ఆధిపత్య తెగలుగా మారారు. గ్రహాంతర జీవుల విషయంలోనూ అదే జరుగుతుందని, వాటితో మానవుడికి అలాంటి పరిస్థితే పునరావృతం అవుతుందన్నారు. ఏలియన్లు మన గ్రహం మీద వనరులన్నీ దోచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు సెత్ షోస్టాక్ విశ్లేషణ చూసిన గ్రహాంతరవాసులు మనకు మిత్రులు కారు. ఎందుకంటే వనరుల కొరత మానవులకే పరిమితం కాదు. విశ్వంలో ఎక్కడైనా సరే మనుగడకు కావలసిన వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పరిమిత వనరుల కోసం పోరాటాలు చేయాల్సి రావడం తప్పనిసరి అవుతుంది. హ్యాకింగ్ చెప్పిన వలస సిద్ధాంతం కూడా ఇక్కడ సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. దాని ప్రకారం గ్రహాంతర జీవులు ఈ విశ్వంలో సంచార జీవులు. గ్రహాంతరవాసులు ఉండి ఉంటే వారు పెద్ద అంతరిక్ష నౌకలో విశ్వదిమ్మరులుగా తిరుగుతుంటారని ఇప్పటికే ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు స్టీఫెన్ హాకింగ్. అలా వాటి గ్రహాల్లోని వనరులు పూర్తిగా అడుగంటిపోయిన తర్వాత ఇతర గ్రహాల మీద ఆధారపడవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. అందుకే గ్రహాంతరవాసులు సంచారులని అంటున్నాడు హాకింగ్స్. ఆ నేపథ్యంలోనే సాంకేతికంగా మనకంటే ముందున్నవారు అనుకుంటున్నాం కాబట్టి వారు మనల్ని దాసులుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అనేది వారి వాదన. గ్రహాంతరవాసుల ఉనికిని వాస్తవంగా అంగీకరిస్తున్న మరో ముఖ్య వ్యక్తి కెనడా మాజీ రక్షణ మంత్రి పాల్ హెల్లేయర్. స్వతహాగా ఖగోళ అధ్యయనవేత్త అయిన హెల్లేయర్ ఏలియన్స్ మాత్రం ఉన్నాయంటూనే అవి మనకు శత్రువులన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. గ్రహాంతరవాసులు కొన్ని దశాబ్దాలుగా భూమిని సందర్శిస్తూనే ఉన్నారని, ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మనం సాధించిన ప్రగతి అంతా ఏలియన్స్ భిక్షమేనన్నది ఆయన విశ్లేషణ. ముఖ్యంగా మైక్రోచిప్స్, ఫైబర్ ఆప్టిక్స్ ఈ రెండు ఏలియన్స్ ద్వారానే మానవులకు పరిచయమయ్యాయని హెల్లేయర్ ఢంకా బజాయించి చెబుతున్నారు. ఈ మాట లెక్కన చూస్తే గ్రహాంతరవాసులనేవారు మనకు అత్యంత ఆప్తులైన మిత్రులు. ఈ విశ్లేషణలు, వాదోపవాదాలు అటుంచితే ఎవరి గ్రహాల్లో వారు ప్రశాంతంగా ఉండక లేనిపోని వివాదాలు, కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకనే మరో రకం వాదన వినిపించేవారు లేకపోలేదు.